మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి కొన్ని టాబ్లెట్స్, అన్వాంటెడ్ టాబ్లెట్స్ అంటూ ఉంటాం. సో ఇవి వేసుకోవటం వల్ల ఇప్పుడు కొంత మేరకు వింటూ ఉన్నది ఏంటంటే దానివల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అని. అంటే నిజంగానే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారా సార్ దీనికి? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే కామన్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఏదైతే ఉందో ఇది పిల్స్ అన్నమాట. ఎందుకంటే చాలా ఈజీ వేసుకోవడం, అది అందుబాటులో ఉంటాయి, చాలా కన్వీనియంట్ అది, ప్లస్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ ఆబ్వియస్లీ. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్గా కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు. మ్యారేజ్ అవ్వంగానే పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకుంటారు ఆబ్వియస్గా. వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్ రకరకాల కారణాల చేత. సో కామన్గా యూజ్ చేసేది ఏంటంటే ఓసిపీస్. దీన్ని ఏంటంటే చాలా మందికి ఈ అపోహ అనేది ఉంటుంది అనమాట, ఈ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయని చాలామంది భయపడుతుంటారు. చాలామంది వాడని కూడా వాడరు అనమాట. సో దీని గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని స్టడీస్ అయితే ఏమొచ్చిందంటే మన వెస్టర్న్ పాపులేషన్లో చేస్తారు ఇది ఓరల్ కాంట్రసెప్షన్. దీంట్లో ఏంటంటే రెండు రకాల ఇవి ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రెండు ఉంటాయి అన్నమాట. దానివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది అని కొన్ని స్టడీస్లో వచ్చిందనమాట. కానీ దాన్ని బట్టి ఏంటంటే ఎక్కువ కాలం వాడిన వాళ్ళలో, ప్లస్ ఏంటంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు వాడినట్టయితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అంటే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని స్టడీస్లో తెలిసింది. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అప్ టు 30 years యంగ్స్టర్స్ వాడినా కూడా దీనివల్ల పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఏవైతే ఈ టాబ్లెట్స్ ఉన్నాయో ఈ గైనకాలజిస్టులు చాలా మంది కామన్గా ఇస్తారు. ఎందుకంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, ఒకసారి ఎక్కువ యాక్నే అంటారు కదా దానికి ఇస్తారు, ఒకసారి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది అనమాట, బ్లీడింగ్ ఎక్కువ కావడం, అది కంట్రోల్ కావడానికి ఇస్తారు. ఇట్లా రకరకాల కారణాలకి మన గైనకాలజిస్టులే ప్రిస్క్రైబ్ చేస్తారు, కాకపోతే ఎక్కువ కాలం పాటు చేయరు అనమాట. సో నేను దీనివల్ల మనం తెలియజేసుకుని చిన్న వయసు వాళ్ళు దే కెన్ యూజ్ ఇట్, బట్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువైతే యూజ్ చేయకండి. 5 సంవత్సరాల వరకు యూజ్ చేసుకుంటే రిస్క్ ఏమి ఉండదు. వన్స్ మీరు ఎప్పుడైతే ఆపేస్తారో మీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది అనమాట, 0 అయిపోతుంది. కాబట్టి ఇది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసు వాళ్ళు వాడుకోవచ్చు, బట్ నాట్ మోర్ దెన్ 5 years. సార్, అంటే ఒకవేళ ఎక్కువ వాడిన వాళ్ళు మన ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం మాట్లాడుకునే క్యాన్సర్, ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? రొమ్ము క్యాన్సర్ ఒక్కదానికే కొంచెం రిస్క్ ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఓసిపీస్ ఏదైతే ఉన్నాయో చాలా స్టడీస్ కొన్ని క్యాన్సర్లు రిస్క్ తగ్గుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి క్యాన్సర్ కానీ, ఈ యూట్రైన్ క్యాన్సర్, ఈ ఓసిపీస్ ఏంటంటే వాటికి ప్రొటెక్టివ్ మెకానిజం ఉందన్నమాట, ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంది. ఎవరైతే వాడారో వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ ఈ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కానీ రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని స్టడీస్లో తెలుసు. క్యాన్సర్ అనే ఒక పదం అనేది ఎంత భయపెడుతుందో అందరికీ తెలుసు. సో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇద్దరు క్యాన్సర్ రాకుండా? అది అందరికీ అంటే కామన్గా తెలుసు, ఆల్ టైప్ ఆఫ్ టొబాకో నుంచి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ అనేది చాలా పెరిగింది, ఇప్పుడు చాలా స్టడీస్ ఏంటంటే లేడీస్ లో కూడా ఈ మధ్య టొబాకో కావచ్చు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నాం. అంటే ఇద్దరిలో కూడా అంటే బాడీ ఏదైనా సరే అబ్జర్వ్ చేసుకునే విధానం డిఫరెంట్ గా ఉంటుంది అంటారు. అంటే లేడీస్ లో ఏ విధంగా ఉంటుంది సార్ ఇది? ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ మగవాళ్ళలో కన్నా లేడీస్లోనే కొంచెం డేంజరస్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఏంటంటే స్టడీస్లో ఏం తెలిసిందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట ఆల్కహాల్ వల్ల. దానివల్ల రొమ్ము క్యాన్సర్ రావడానికి, లేదంటే గర్భసంచి క్యాన్సర్ రావడానికి, యూట్రైన్ క్యాన్సర్, ఇవే కాకుండా చాలా రకాల క్యాన్సర్ రావడానికి కారణం ఉంటుంది. ఈవెన్ యాక్చువల్గా యాజ్ పర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పారు ఎంత క్వాంటిటీ అసలు ముట్టకూడదు, ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలని. బట్ అమెరికన్ అసోసియేషన్ అయితే ఏది ఉందో హెల్త్ అసోసియేషన్, వాళ్ళైతే పర్మిసిబుల్ లిమిట్స్ వరకు తీసుకోండి, ఈ లిమిట్ వరకు అనేది వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మగవాళ్ళలో అయితే డైలీ 2 units అంటారనమాట, ఆడవాళ్ళలో అయితే 1 unit వరకు, మరియు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో రోజుకి 1 unit వరకు తీసుకోవచ్చు అని అంటారనమాట. యూనిట్ అంటే చాలా మందికి తెలియాలి కదా, 1 unit అంటే 10 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్
ఒక యూనిట్ కింద వస్తుంది అనమాట. ఓకే. మీరు యావరేజ్గా తీసుకుంటే ఒక పెగ్ కానీ 300 to 400 ml ఆఫ్ బీర్ కానీ అట్లా వస్తుంది మగవాళ్ళలో. అందులో ఎగ్జాక్ట్లీ హాఫ్ అమౌంట్ ఆడవాళ్ళలో యాజ్ పర్ అమెరికన్ వాళ్ళు సజెస్ట్ చేసేది. దాన్ని మటుకు మించకండి. దాన్ని మించడం మటుకు మీ లివర్ మీద వేరే ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయంటారో. బట్ యాజ్ పర్ WHO అయితే రికమెండ్ చేయడం అయితే అస్సలు ముట్టవద్దు. ఆల్కహాల్ అనేది క్యాన్సర్ రావడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉంది కాబట్టి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి అని చెప్తారన్నమాట. సో టాబ్లెట్స్, అన్వాంటెడ్ టాబ్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. అవే కాకుండా ఇప్పుడు ఏ పెయిన్ వచ్చినా కానీ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అది కొంత మేర వరకే, ఇచ్చినటువంటి డోసేజ్ వరకే వాడాలి కానీ మితించకూడదు అంటూ ఉంటారు. సో ఇలాంటి వాటి వల్ల ఏమైనా మన బాడీలో మార్పులు చేస్తూ జరిగి క్యాన్సర్ దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే డైరెక్ట్ స్టడీస్లో అయితే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదండి. బట్ పెయిన్ కిల్లర్స్ అంటే ఎక్కువగా ఎక్సెస్గా యూజ్ చేయడం, అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకోవడము, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్లా అంటే అట్లా వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. పెయిన్ కిల్లర్స్ అంటే NSAIDs అంటారు. దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కిడ్నీస్ అనేటి దెబ్బతింటాయి చాలా వరకు. ఎందుకంటే మేము చూసామన్నమాట, ఎంత అంటే వాళ్ళకి తెలియక అవగాహన లేకుండా ఎక్కువగా ఎక్సెస్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ అనేటివి ఫెయిల్ అయిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు వచ్చిన పేషెంట్స్ కూడా చూస్తాం మనం. కాబట్టి ఈవెన్ పెయిన్ కిల్లర్ అవసరం అయితే దయచేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఎంతవరకు ఎన్ని రోజుల వరకు రాస్తారో అది వరకే వాడండి. ఆబ్వియస్లీ పెయిన్ కిల్లర్ అనేది దాని కాస్ట్ని మనము ట్రీట్ చేయాలండి. ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా. పెయిన్ కిల్లర్ అనేది జస్ట్ టెంపరీ రిలీఫ్ కోసమే. ఆ పెయిన్ రావడానికి కారణం అనేది వేరే ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎక్కువసేపు కూర్చుంటున్నారు, ప్లస్ ల్యాప్టాప్స్ మీద పనిచేస్తారు, వాళ్ళకి మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అనమాట. సో దాన్ని ట్రీట్ చేయడానికి పెయిన్ కిల్లర్స్ ఏదో టెంపరీగా మనం ఏదో ఒక 5 days మ్యాక్సిమం 1 week వరకు, బట్ దాన్ని అవాయిడ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో లేయడము, ప్లస్ ఈ కోర్ స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడము, కోర్ మజిల్స్, ప్రాపర్ ఫిజియోథెరపీ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనం కాస్ట్ని ట్రీట్ చేస్తున్నాం. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.